ప్రతి ఒక్కరు డబ్బు ఉన్న వాళ్ళు అవ్వడానికి, డబ్బు లేకపోవడానికి మధ్య మీకు దగ్గర డబ్బు ఉందో లేదు కాదండి. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 87%, 85% కోటీశ్వరులు ఎవరు కూడా డబ్బున్న ఇంట్లో పుట్టినోళ్ళు కాదండి. నాడే సత్యనారాయణలు గానీ, ఇతర పిచ్చయ్య గానీ, బిల్ గేట్స్ కానీ వీళ్ళెవరు కూడా డబ్బున్న ఇంట్లో పుట్టినోళ్ళు కాదండి. అలాగే యాపిల్ కంప్యూటర్స్ ఓనర్ గానీ, సీఈఓ గానీ. ప్రతి డబ్బున్నవాడు లేదంటే విజయం సాధించినోడు లేదంటే ఒక సైంటిస్టు లేదంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు లేదంటే ఒక రచయిత, కవి ఎవరైనా సరే ఒక విజయం సాధించాలనుకున్నాడు కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. హ్యాబిట్స్ ఆఫ్ హై అచీవర్స్ అంటాం. విజయవంతుల 18 గోల్డెన్ అలవాట్లు, 18 చాప్టర్స్. ఈ అలవాట్లు మనం అడాప్ట్ చేసుకుంటే మనం కూడా అటువంటి లెవెల్కి వెళ్తాం. అంతే తప్పించి డబ్బున్నోడు ఇంట్లో డబ్బులు పెడతాడు, ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో పెడితే ఐఏఎస్ ఆఫీసర్ పడతాడు, సైంటిస్ట్ ఇంట్లో పెడితే సైంటిస్ట్ అవుతాడు, రచయిత ఇంట్లో పెడితే రచయిత అవుతాడు, సంగీత సామర్థ్యం ఇంట్లో పెడితే సంగీతం వస్తుంది, సినిమా డైరెక్టర్ ఇంట్లో పెడితే సంగీతం పడతాడు. అదంతా కాదండి. అది అచీవర్స్ కొన్ని ఇంపార్టెంట్ హ్యాబిట్స్ ఉంటాయి. అలవాట్లు నువ్వు కానీ కల్టివేట్ చేస్తే నువ్వు కూడా ఆ లెవెల్కి వెళ్తావు అని చెప్పడం కోసమే ఈ సక్సెస్ ఫార్మ్ హ్యాబిట్స్ ఆఫ్ ఐ అచీవ్. ఈ అచీవింగ్లో ఆల్మోస్ట్ ఆల్ నేను మీకు ఆల్రెడీ ముందే చెప్పాను. ఎక్కువగా భగవద్గీతలో చాప్టర్స్ 18 ఉంటాయి కాబట్టి ఈ మధ్యకాలంలో ఎక్కువ 18 చాప్టర్స్లా పెడతాను. అత్యుత్తమాల అలవాట్లు ఇది ముందు మాట అనమాట. ఈ ఉదయాన్నే జయించండి 5 AM క్లబ్ అంట రాబిన్ శర్మ. తెల్లవారుజామున 5 గంటలు అవ్వడం వల్ల లాభాలు ఏంటి, లోపల సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ ఏంటి, అప్పుడు నువ్వు అనుకునే మాటలు నీ మీద ఎలా ప్రభావం చూపిస్తాయి, ఇవన్నీ కూడా సక్సెస్ అనేది దానికదే వచ్చేది. ఫోకస్ విజేతలు రాసం ఆయుధం. మనం ఏదైనా పని చేసినప్పుడు ఏ విధంగా ఫోకస్ పెడితే సక్సెస్ వస్తుంది, విజేతలు ఎలా ఫోకస్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని మలుచుకుంటారు, ఏ విధంగా లైఫ్ని లీడ్ చేస్తారనే దానికి మనం రకరకాల డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. వాళ్ళకి ఆ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఏ విధంగా ఫోకస్ చేస్తారు. సో శ్రమకు విలువ తెలిసిన నిజమైన విజేతలు. ఎఫర్ట్ యొక్క కృషితో నాస్తి దుర్భిక్షం, కష్టే ఫలే జాయ్ ఫ్రమ్ పెయిన్, అలసట్లోని ఆనందం, జో కానా హై సోనా నై సోనా హై కానా నై. ఒకటి కావాలంటే ఒకటి వదిలే. కృషికి ఏ విధంగా స్పష్టమైన లక్ష్యాలు విజేతలు నడిపే దారిని చూపించే నక్షత్రాలు. వాళ్ళ లక్ష్యాలు స్పష్టంగా ఉంటాయి. స్మార్ట్ గోల్స్ ఎలా పెట్టుకోవాలో తెలుసు. ముందు అడుగు ఒక్కటే ఆలోచిస్తారు, అడిగేసాక 2 అడుగు 2 అడుగు 3 అడుగు 1000 మైళ్ళ ప్రయాణాన్ని మనసులో పెట్టుకుంటారు కానీ ఫస్ట్ అడుగు మీదే ఎలా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇవన్నీ నేర్చుకుంటే మీరు విజేతలు అవ్వాలంటే డబ్బు మీద కాన్సన్ట్రేట్ చేయడం కాదు, మీ స్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీ అలవాట్ల మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఎఫెక్టివ్ అలవాట్లుగానే మీకుంటే ఎఫెక్టివ్ సక్సెస్ ఫార్ములా మీకు వస్తుంది. నిరుద్యోగం కాదు, నిర్ణయం లేకపోవడమైన అసలైన సమస్య. చాలామంది నిరుద్యోగం అండి, అన్ఎంప్లాయ్మెంట్ నువ్వు తీసుకునే డెసిషన్ అనేదే నేను ఎంప్లాయ్గానా అన్ఎంప్లాయ్గానే ఉంచుతుంది. ప్రాపర్ డెసిషన్ తీసుకోవాలి. ఆ డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుంది, ఇండెసిషనేషన్ అంటే ఏంటి? సో నిశ్చయమే విజయ మార్గం మొదలుపెట్టింది. నిర్ణయం తీసుకోవడం, స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవడం, డెసిషన్ మేకింగ్ యొక్క పవర్ ఏంటి, ఏ విధంగా డెసిషన్ తీసుకోవాలి. సక్సెస్ రావాలంటే డెసిషన్ మేకింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి. అప్పుడు ఆ లెవెల్కి అచీవ్మెంట్ వచ్చేస్తుంది. చూడాలి ఎలాగేస్తున్నాడు. పట్టుదల, మౌనంగా గెలిచేగనం, పట్టరాదు పట్టి విడవరాదు, పట్టి నేనే బిగే పట్టు విడివడి కంటే జరజేల విశ్వదాభిరామ వినిరవేమ. పట్టుదల, మీరు మౌనంగా మీ నోటి మాటలు చేతలు అరుపులు కేకలు కాదండి, సైలెంట్గా మీ పనులు సమాధానం కనపడతాయి, మీ సక్సెస్ పనులు కనపడతాయి. నది కామ్గా తన పని చేసుకుంటే సముద్రంలో కలిసిపోతుందండి. ఆ విధంగా ఉండగలడమే జీవితం అంటనమాట. ఆ జీవితం పొందాలనుకుంటే ఈ అలవాట్లన్నీ కూడా ఒక చేమ చూడండి పట్టుదలతో ఆకుండా ఎంత లెవెల్లో పైకి తీసుకెళ్ళిపోతుంది. సో ఆత్మవిశ్వాసం, విజేతలు గుండెల్లో దాగిన బలం, గుండెల్లో దాగిన బలము, గుండెల్లో బలమైన టన్నుల యొక్క శక్తి ఏంటంటే ఆత్మవిశ్వాసం. సో ఈ క్వాలిటీస్ని ఎక్వైర్ చేయడానికి స్కిల్స్ ఉన్నాయండి. క్రమశిక్షణ విజేతల రోజువారీ కవచం. క్రమశిక్షణ, కన్సిస్టెన్సీగా పర్ఫెక్ట్గా వెళ్ళడం అనేది
లక్షణం. ఆ లక్షణాలుకి స్కిల్స్ ఉన్నాయండి. అవి ఎలా పెంపొందించుకోవాలో పద్ధతులు ఉన్నాయి. ఈ విజేతల యొక్క గొప్పతనం ఏంటి? ఆ గొప్పతనం ఏ విధంగా వచ్చింది? వాళ్ళేమన్నా మేధావులా? కాదండి. వాళ్ళేమన్నా జీనియస్‌లా? కాదండి. డబ్బున్నోళ్ళ ఇంట్లో పుట్టారా? కాదండి. అన్నీ సామాన్యులు కూడా అసామాన్యమైన పనులు చేయాలంటే ఒక పద్ధతి ఉంటుంది. సో, ఎంత ఎక్కువ శ్రమిస్తే అంత దగ్గర హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్. కృషితో నాస్తి దుర్భిక్షం. కష్టే ఫలి. జాయ్ ఫ్రమ్ పెయిన్ ఆల్సో లర్న్. లక్ష్యం ఊహలతో కాదు, యాక్షన్‌తో ముందుకెళ్ళి ఊహించుకొని శుభ్రంగా పడుకోవడం కాదండి. మీ లక్ష్యానికి, ఊహలకి ప్రధాన మూలకం ఏంటంటే పని మొదలుపెట్టడం అండి. పని మొదలు ఏమొస్తే అది మొదలుపెట్టండి. పర్ఫెక్షన్ వచ్చేదాకా కూర్చోవద్దు. పర్ఫెక్షన్ వచ్చేదాకా కూర్చుంటే జీవితంలో మనం ముందుకు వెళ్ళలేమండి. మీకేమొస్తే దాంతోటి మొదలుపెట్టండి. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి స్వీయ ప్రేరణ, సెల్ఫ్ మోటివేషన్. మిమ్మల్ని ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎదురు చూసి మోసపోకుమా. ఎవరు ఖాళీ అండి మోటివేట్ చేయడానికి మిమ్మల్ని? ఎవరు బిజీలో వాళ్ళున్నారు. ఎవరో వస్తారు, ఎవరో మోటివేట్ చేస్తారు, ఎవరో నాకు హెల్ప్ చేస్తారని చూడొద్దు. సెల్ఫ్ హెల్ప్ ఈస్ ది బెస్ట్ హెల్ప్. సెల్ఫ్ మోటివేషన్ ది బెస్ట్ మోటివేషన్. స్వీయ ప్రేరణ ఇన్స్పిరేషన్‌కి 1% ఇన్స్పిరేషన్, 99% పెర్స్పిరేషన్. సో, సక్సెస్ రావాలంటే ఏం చేయాలి? ఓటములను అంగీకరించడం. ప్రతి విజేత ఓటమితో ఎదుగుతారు. ప్రతి ఓటమికి మీరు ఎత్తు ఎదుగుతారు. ఆ ఓటమే రాదు అన్నాడంటే వాడు అసలు పనే మొదలుపెట్టలేదని అర్థం. నేను ఎప్పుడు జీవితంలో ఓడిపోలేదంటే వాడు ఎప్పుడు జీవితంలో ఒక్క పని కూడా మొదలుపెట్టలేదని అర్థం. అంతేగాని ఓడిపోవడం ఏం తప్పు కాదండి. ఓడిపోతే ఈ విధంగా ప్రయత్నిస్తే సక్సెస్ రాలేదు, ఇంకో విధంగా ప్రయత్నిస్తాడు. ఒక టీచర్ పోస్ట్ ఐన్‌స్టీన్‌కి రిజెక్ట్ కాబడ్డాడండి. నీకు టీచర్ పోస్ట్ పనిచేయలేదన్నాడు. పెద్ద సైంటిస్ట్ పోస్ట్ వచ్చిందండి. నువ్వు పాడ్డానికి పనిచేయలేదన్నాడు యేసుదాస్‌ని. గాంధర్వుడయ్యాడండి. సో, రిజెక్షన్ వచ్చే కొలది నీలో రెవల్యూషనరీ పవర్ పెంచుకుంటే సక్సెస్ వస్తుందండి. అమితాబ్ బచ్చన్ నువ్వెందుకు పనిచేయమన్నారు? రిజెక్షన్. ఈనాడు భారతదేశంలో గత 70, 60 ఏళ్ల నుంచి బిగ్ బి ఎవరండి? అమితాబ్ బచ్చనే కదా! సో, ఓడిపోవడం ఏం తప్పు కాదండి అది. ఎంజాయ్ చేయండి ఓటమిని. ఆ ఓడిపోవడం 'యూ కెన్ ఫెయిల్' అనే పుస్తకం కూడా ఉంది చదవండి. నెగ్గడం గొప్ప కాదండి. ఓడిపోయినప్పుడు తిట్టుకోకుండా తట్టుకుని నిలబడడమే సక్సెస్ అంటే. సో, స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ ఈస్ ది బెస్ట్ కంట్రోల్. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి? దేన్ని నియంత్రించుకోవాలి? ఏ ఎమోషన్ నియంత్రించుకోవాలి? ఎలా నియంత్రించుకోవాలని. సో, నిరుత్సాహాన్ని జయించడం ఆగిన చోటే విజయం మొదలవుతుంది. నిరుత్సాహాన్ని జయించాలి. నిరాశ, నిస్పృహలు వచ్చినప్పుడు ఏంటంటే ముందుకు వెళ్ళనివ్వదండి. కష్టం, నష్టం వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా ముందుకు వెళ్ళగే శక్తి నీకెలా వస్తుందంటే దీనివల్ల వస్తుంది. నిశ్శబ్దంగా పని చేయడం ఫలితాలు మాట్లాడేలా చేస్తాయి. నీవు అరవడం అచ్చేత్తం, ఇచ్చేత్తం కాదు. నువ్వు సైలెంట్‌గా చేసుకుంటే ఫలితం నీవు చేసిన పనులే ఎక్కువ మాట్లాడతాయండి. సక్సెస్‌కి అదే ప్రధానమంది. ఆటోమేటిక్ డిసిప్లిన్. ఇన్ని గంటలు లేవాలి, ఇన్ని గంటలు పడుకోవాలి, ఇన్ని గంటలు పనులు చేయాలి, ఈ పనులు చేయాలి, ఆ పనులు ఆటోమేటిక్. ఒక రోబోట్‌లాగా ఒక సిస్టమ్ ప్రాసెస్ చేస్తే ఆ విధంగా చేసుకుపోవడమే సక్సెస్. విద్యార్థుల చివరి అడుగు ఎప్పటికీ నేర్చుకోవడం ఆపకండి. నెవర్ స్టాప్ రీడింగ్, నెవర్ స్టాప్ ట్రైనింగ్, నెవర్ స్టాప్ లిజనింగ్, నెవర్ స్టాప్ ఎవ్రీథింగ్. నేర్చుకోవడం దగ్గర నుంచి. నేర్చుకోవడం ఆపకూడదండి. అప్డేట్ అండ్ నెక్స్ట్ వెర్షన్, అప్లిఫ్ట్ అండ్ అప్రైజ్. అప్పుడు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళగలుగుతావు. జీవితంలో ముందుకెళ్ళగలుగుతావు. కళ్ళకంటూ కూర్చోదని కృషి చేయడం మొదలుపెట్టండి. స్టాప్ డ్రీమింగ్, స్టార్ట్ డూయింగ్ అనే పుస్తకం రాశాను. అది కూడా మన గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనేది. అందుకే మీ జీవితంలో ఏం కావాలనుకుంటే అది పొందాలనుకుంటే ఈ రోజే మొదలుపెట్టండి. మీ సబ్కాన్షియస్ మైండ్ పవర్‌ను వాడుకోండి. సక్సెస్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. ఓవర్ థింకింగ్ వద్దండి. వర్రీస్ వద్దండి. స్టార్ట్ డూయింగ్. యాంగ్జైటీ బై బై చెప్పండి. టెన్షన్‌కి టాటా చెప్పండి. కొత్త జీవితం వస్తుంది. లైఫ్‌లో మీరు ఏం కావాలంటే అది పొందగలుగుతారు. ఈ పుస్తకం కావాలనుకుంటే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి. మొబైల్‌లో ప్లే స్టోర్‌లోకెళ్ళి ఏ పుస్తకం కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఫ్రీ మెటీరియల్ కూడా అదే యాప్‌లో కొన్ని చోట్ల అవైలబుల్‌గా ఉంటుందండి. మీరందరూ బాగుండాలి, గొప్పోళ్ళు అవ్వాలి. మీరు ఏది కోరితే అది కింద కామెంట్ బాక్స్‌లో పెట్టండి. నేను పుస్తకాలు గానీ, వీడియోలు గానీ, సీడీలు గానీ, ఇంకేదైనా కోర్సులు గానీ నేను రూపొందించి మీకు ఇస్తాను. విజ్ఞాన ఖనిని మీకు రుచి చూపిస్తున్నాననమాట. ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్. ఇదొక అద్భుతమైన అక్షయ పాత్ర అనమాట విజ్ఞానం అనేది. విజ్ఞాన భాండాగారాన్ని ఒక్కొక్కటి మీకు రుచి చూపిస్తున్నాను. రుచి చేయండి, టేస్ట్ చేయండి.
నచ్చితే 10 మందికి అది షేర్ చేయండి. కామెంట్ బాక్స్‌లో బావుందని పెట్టండి. యాప్ కింద కూడా మీరు చక్కగా రేటింగ్స్ ఇవ్వండి. అలాగే ప్రతి వీడియో కింద లైక్ పెట్టి ఊరుకుంటున్నారు కదండీ! కామెంట్ బాక్స్‌లో బావుందని చెప్పండి. నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఎక్కువ మంచి వీడియోలు చేయాలనుకుంటాను. సో, ఉందిలే మంచి కాలం. ముందు ముందుకు మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే. సక్సెస్ ఈజ్ యువర్స్. మీరు కూడా గొప్ప అచీవర్ అవ్వాలి. మీరు ఎలాగ అయ్యారని మీ గురించి నేను ఇంకొకరికి లెసన్‌లో చెప్పాలి. ఆల్ ద బెస్ట్.